రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పరువు హత్య కలకలం రేపింది. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్న నాగమణి ఆదివారం సెలవు కావడంతో తన సొంత గ్రామానికి వెళ్లి వస్తుండగా తన సొంత సోదరుడు పరమేశ్వర్ అతి కిరాతకంగా హత్య చేశాడు. స్కూటీపై వెళుతున్న నాగమణిని కారుతో అడ్డగించి వేట కొడవలితో నరికి చంపాడు పరమేశ్వర్. అయితే ఈ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కులాంతర వివాహము, ఎకరం పొలం వివాదం కారణంగానే అక్క నాగమణిని తమ్ముడు పరమేశ్వరన్ అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నాగమణి తల్లిదండ్రులు 12 ఏళ్ల క్రితమే చనిపోయారు. దీంతో నాగమణితో పాటు ఆమె అక్క, తమ్ముడు పరమేశ్వర్ పెద్దనాన్న పెంచారు. వీరికి 3 ఎకరాల భూమి ఉండగా ముగ్గురికి సమానంగా పంచారు. అనంతరం నాగమణికి ఆమె అక్కకు 10 ఏళ్ల క్రితమే వివాహం జరిపించారు. అయితే భార్యాభర్తల మధ్య విభేదాల కారణంగా నాగమణి భర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే యువకుడిని ప్రేమించింది. ఈ విషయం తెలిసిన తమ్ముడు పరమేశ్వరన్ నాగమణిని దూరం పెట్టాడు. దీంతో ప్రేమించిన శ్రీకాంతే ఆమెను హైదరాబాద్ లోని హాస్టల్లో ఉంచి మరీ చదివించాడు. ఈ క్రమంలో 2020లో కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికైంది నాగమణి. శ్రీకాంత్ ను ప్రేమించడంతో ఆమె పేరుతో ఉన్న ఎకరా భూమిని తన పేరుతో రాయాలని పరమేష్ పలుమార్లు పెద్ద మనుషుల పంచాయతీని పెట్టించాడు. దీంతో నాగమణి ఆ భూమిని తిరిగి తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్ చేసింది. అనంతరం గత నెల 10న యాదగిరిగుట్టలో శ్రీకాంత్ ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరి పెళ్లి విషయాన్ని జీర్ణించుకోలేని పరమేష్ వాళ్లను చంపేస్తానని బెదిరించాడు. దీంతో నాగమణి, శ్రీకాంత్ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల ఎదుటే ఏనాటికైనా చంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. ఆ తరువాత కొద్ది రోజులకు తన ఆస్తిలో వాటా అడగనని బాండ్ రాసివ్వాలంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు నాగమణి ఒప్పుకోలేదు. దానికి తోడు ఇటీవలే పరమేశ్వరన్ కు వివాహం కుదరగా అక్క విషయం తెలిసిన అమ్మాయి తరపు వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారు. అన్నింటినీ పరమేష్ మనసులో పెట్టుకున్నాడు. కులాంతర వివాహం చేసుకోవడంతో పాటుగా ఎకరా పొలం వివాదం ఉండటం, ఈ 2 ప్రధాన కారణాలతో పాటు తన పెళ్లి చెడిపోవటానికి అక్కే కారణమని కక్ష పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో మాటు వేసిన పరమేష్ ఆమెను కారుతో గుద్ది కొడవలితో నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. పోటీ ప్రపంచంలో పరుగులు పెడుతున్న కులోన్మాదం, మతోన్మాదం మాత్రం ప్రజల నుంచి పోవడం లేదు. ఇంకా నాగమణి, ప్రణయలాగా ఎంతమంది ఈ కులపిచ్చికి బలైపోతారో తలుచుకుంటే భయం వేస్తుంది. చదువు, గుణం ఉన్నా కూడా వాటిని మరచి కులం పిచ్చిలో కొట్టుమిట్టాడుతున్న పరమేశ్వరన్ లాంటి వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.